హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు సెక్టార్ వైజ్ సెలెక్ట్ చేసుకుని డైవర్సిఫికేషన్ ఆఫ్ అంటే అన్ని స్టాక్స్ని కూడా ఏదో ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనో లేకపోతే లార్జ్ క్యాప్లోనో లేకపోతే ఏదో మిడ్ క్యాప్లోనో పెద్ద స్టాక్స్లోనో ఒకే దాంట్లో పెట్టకుండా ఏదైతే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని స్టాక్స్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అంటే బ్లూ చిప్ కంపెనీస్ అంటే 1 lakh 2 lakh crores లేకపోతే 5 lakhs crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కొన్ని మిడ్ క్యాప్ సెలెక్ట్ చేసుకుంటాం, కొన్ని స్మాల్ క్యాప్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏది ఏమైనప్పుడు కూడా క్యాపిటలైజేషన్ కూడా మెజారిటీ ఆఫ్ ద టైం కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. క్యాపిటలైజేషన్ కీ రోల్ ప్లే చేయడమే కాకుండా వాటి యొక్క ప్రమోటర్ స్టేక్ కూడా ఏ విధంగా ఉన్నదో కూడా చూసుకుంటూ ఉంటాం. అది స్మాల్ క్యాప్ అయినా మిడ్ క్యాప్ అయినా, ఎందుకంటే ప్రమోటర్ స్టేక్ కూడా దీంట్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. అంతేకాకుండా ఆయన చేస్తున్నటువంటి బిజినెస్ మోడల్ కూడా మనం అర్థం చేసుకుంటేనే తప్ప ఆ సెక్టార్లోనూ ఆ డైవర్సిఫికేషన్ అయ్యి మనం స్టాక్లు పెట్టలేము. ఇక్కడ మనం ఏదైతే రెగ్యులర్గా మనం ఉపయోగించే ఇండియాస్ నెంబర్ 1 లగేజ్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సఫారీ ఇండస్ట్రీస్. మనం సఫారీ అన్నది మనం చాలాసార్లు మనం చూసే ఉంటాం. ఏదైతే ట్రావెల్స్ బ్యాగ్స్ కానీ, లగేజ్ బ్యాగ్స్ కానీ, అదేవిధంగా మనకి బ్యాక్ ప్యాక్స్ కానీ, అదేవిధంగా మనకి ఆఫీస్ బ్యాగ్స్ కానీ, దీనికి సంబంధించిన దాంట్లో ఒక బ్రాండెడ్ కంపెనీ, ఒక స్టాండర్డ్ కంపెనీ, ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ ఉన్నది ప్రజెంట్ అయితే. ఇది సుమారుగా 10,000 కోట్లతోటి ఈ కంపెనీ క్యాపిటలైజేషన్ ఉంది. క్యాపిటలైజేషన్ ఉంటే కాకుండా దీంట్లో ప్రమోటర్ స్టేక్ కూడా అద్భుతమైన ప్రమోటర్ స్టేక్ 45% వరకు కూడా ప్రమోటర్ స్టేక్ ఉంది. ప్రమోటర్ స్టేక్ కాకుండా ఎఫ్ఐఎస్ కూడా సుమారుగా 13%, ఎఫ్ఐఎస్, డిఐఎస్ మాత్రం 20% వరకు. డిఐఎస్ చాలా తక్కువగానే వేరే కంపెనీస్లో ఉన్నప్పుడు కూడా చాలా వరకు డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్లో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, బ్యాంక్స్ వాళ్ళు, అదేవిధంగా ఎల్ఐసి అన్నీ కూడా డిఐఎస్ అందరూ కూడా మంచి పార్టిసిపేషన్ ఉంది. పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఇలా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఉన్న కంపెనీలో మనకి లాస్ట్ ఇయర్ మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే సుమారుగా 65% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా చూసుకుంటే సుమారుగా 90% ఉంది. లాస్ట్ 5 years నుంచి చూసుకున్నా సరే 45%. ఇప్పుడు కూడా ఒక 10 years నుంచి కూడా ఒక డెకేడ్ నుంచి చూసుకుంటే 45% ఇప్పుడు తగ్గకుండా మనకి మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. యాక్చువల్గా 15% అబో ఏ కంపెనీ ఇచ్చినా సరే, 30% అబో ఏ కంపెనీ ఇచ్చినా సరే మనం మంచి కంపెనీగా తీసుకోవచ్చు. దాని యొక్క మోడల్ సెలెక్ట్ చేసుకుని, దాని యొక్క బిజినెస్ మోడల్ సెలెక్ట్ చేసుకుని, క్వార్టర్ దాని యొక్క సేల్స్ ఎలా ఉన్నదో చూసుకుని, ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తున్నాయో చూసుకుని, ఇలాంటి స్మాల్ స్టాక్స్ అయినా సరే, లార్జ్ స్టాక్స్ అయినా సరే, మిడ్ క్యాప్ అయినా సరే, ఏదైనప్పుడు కూడా దాని యొక్క బిజినెస్ మోడల్ అర్థం చేసుకుని పెట్టుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ మంచి వెల్తీగానే హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏదైతే రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే చాలా ఎంకరేజ్మెంట్గాను ఏదైతే 685 crores దగ్గర నుంచి 1550 crores వరకు కూడా లాస్ట్ 5 yearsలో కూడా ఎదిగినటువంటి క్రమం మాత్రం చాలా ఇన్స్పిరేషనల్గాను చాలా అట్రాక్టివ్గా ఉంది. అట్ ద సేమ్ టైం యాక్చువల్గా ఈ ఇండస్ట్రీ యొక్క బేస్ ఏంటి? ఇదైతే సఫారీ ఇండస్ట్రీస్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ ఆఫ్ లగేజ్ అండ్ లగేజ్ అసెసరీస్. ఏదైతే లగేజ్ బ్యాగ్స్ దానికి సంబంధించిన అసెసరీస్, దెర్ ఆర్ 2 broad categories of the luggages in the hard luggage and soft luggage. Hard luggages are mainly made of the PPE and PCE and the manufacturing in house of the Safari, and it's a plant located at the Halol, Gujarat. The soft luggage are made by the fabrication of the various kinds of the mainly imported. Soft bags వచ్చేటప్పటికి చాలా వరకు ఇంపోర్టెడ్ దాంట్లో ఎక్కువగా ఉందన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అంతా కూడా నేను ఇక్కడ డిస్ప్లేలో మీకు చూపిస్తాను. అట్ ద సేమ్ టైం కీ పాయింట్స్ ఏంటంటే సఫారీ హ్యాస్ an established 1974 of the manufacturing and the trading luggage and luggage accessories. There are two broad categories luggage in the hard and the soft luggages అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా ప్రోడక్ట్ బ్రాండ్స్ వచ్చేటప్పటికి ఏదైతే సాఫ్ట్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే మనకు మెగ్నమ్ అని, అదేవిధంగా జీరియస్ అని, అండ్ ద జిని అని, అదేవిధంగా సఫారీ అని, వీటితో బ్రాండెడ్స్ తోటి ఈ కంపెనీ అంతా కూడా వస్తుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తున్నాను. రెవెన్యూ మోడల్ కూడా ఏ విధంగా ఉన్నది, హార్డ్ లగేజ్ దగ్గర నుంచి ఒక 54%, సాఫ్ట్ లగేజ్ నుంచి ఒక 44%, ఏదైతే రెవెన్యూ ఏదైతే జనరేట్ అవుతుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా ఇస్తాను. అదేవిధంగా సేల్స్ వచ్చేటప్పటికి B2B అండ్ B2C ఆల్సో ఈ కామర్స్ మార్కెట్లో కూడా చాలా స్పీడ్గా ఉన్నారు. ఈ కామర్స్ మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే మార్కెట్లో వీళ్ళకి ఈ కామర్స్ దాంట్లోనో ఏదైతే మనకి అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఎక్సెట్రా ఇలాంటి వాటిలో కూడా వీళ్ళకి మంచి స్టేక్, మంచి సేల్ అయితే జరుగుతుంది. దాంట్లో రెవెన్యూ కూడా మంచి రెవెన్యూ కూడా వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళకి ఏమేమి ఉన్నాయి,
ఎక్కడెక్కడ ఎంత ఉంది, సబ్సిడరీ ఆఫ్ ద సఫారీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే ఉన్నదో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను. దానికి కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా మనకి ఏదైతే 2023 అప్రూవల్ దగ్గర నుంచి ఏ విధంగా వచ్చిందో అంతా కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఏదైతే కంపెనీ హోల్లీ ఓన్డ్ అండ్ సబ్సిడైజ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ లీజ్డ్ డీటెయిల్డ్ అండ్ ప్రాపర్టీ సిచ్యుయేటెడ్ ఇన్ ద జైపూర్ రాజస్థాన్లో కూడా ఏదైతే ప్రాపర్టీస్ ఏదైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఏదైతే ఇండియాస్ నెంబర్ 1 లగేజ్ బ్రాండ్ సఫారీ అన్నది నేను మీకు దీనికి సంబంధించినటువంటి బ్యాగ్స్, దీనికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయనే శాంపిల్ ప్రొడక్ట్స్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఏదైతే కలెక్షన్ ఆఫ్ బ్యాగ్స్ దానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. ఏదైతే లగేజ్ బ్యాగ్స్, అదేవిధంగా లార్జ్ బ్యాగ్స్ దగ్గర నుంచి మనకి ల్యాప్టాప్ బ్యాగ్స్ దగ్గర నుంచి, బ్యాక్ ప్యాక్స్ దగ్గర నుంచి, ఎగ్జిక్యూటివ్ బ్యాగ్స్ దగ్గర నుంచి కూడా, ట్రావెల్ బ్యాగ్స్ దగ్గర నుంచి కూడా ఇన్ డీటెయిల్గా ఒక స్పెసిఫిక్ మోడల్స్ తోటి అట్రాక్టివ్గాను ఎక్స్ట్రాడినరీగాను సప్లై చేస్తున్నటువంటి కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ లగేజ్ బ్యాగ్లో దీనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం ఏదైతే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేస్తున్నామో అలాగే డిఫరెంట్ సెక్టార్స్లో అన్నింటిలో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ లగేజ్ కూడా లాస్ట్ 10 years నుంచి కూడా ఎప్పుడు కూడా 45%కి తగ్గకుండా మనకి కొన్ని కంపెనీస్ కొన్ని క్వార్టర్స్ సరిగా పెర్ఫామ్ చేయవు, లేకపోతే కొన్ని ఇయర్స్ పెర్ఫామ్ చేయకుండా కన్సల్టేషన్ అయి ఉండిపోతాయి. కానీ ఎవ్రీ ఇయర్ కూడా 45%, లాస్ట్ ఇయర్ అయితే 65%, లాస్ట్ 3 years నుంచి కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 90%, యావరేజ్ చూసుకుంటే 45% ఎప్పుడు తగ్గకుండా మార్కెట్లో టేకప్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి కంపెనీది. దీని యొక్క ఫండమెంటల్స్ అన్నీ కూడా చూసినట్టయితే యాన్యువల్ రెవెన్యూ కానీ, యాన్యువల్ ప్రాఫిట్స్ కానీ, స్టాక్ ప్రైస్ కానీ అన్ని ఎంకరేజ్మెంట్గా ఉన్నాయి. డెట్ ఈక్విటీ రేషియో కూడా ఎంకరేజ్మెంట్లో ఉంది. మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అదేవిధంగా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా 30% వరకు ఉంది. క్వార్టర్ రెవెన్యూ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ కూడా చాలా ఎంకరేజ్మెంట్గానే మనకి మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా పిఈ రేషియో కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది. అదేవిధంగా మనకి ప్రమోటర్స్ హోల్డింగ్స్ ఏదైతే ఒక 1% డిక్రీజ్ అయినప్పటికీ కూడా ప్రమోటర్స్ అయితే ఎక్కడ కూడా ప్లెడ్జ్ లేకుండా చాలా జీరో దాంట్లో ఉన్నారు. ఒక 1% ప్రమోటర్స్ ఇక్కడ డిక్రీజ్ అయ్యింది. అది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో తీసుకోవచ్చు. మీరు కూడా దీనికి సంబంధించిన రీసెర్చ్ చేసి దీనికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్స్ అన్నీ కూడా చూసుకుని ప్రాఫిట్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకుని ఇలాంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. టెక్నికల్గా కూడా అన్ని ఇండికేటర్స్ చాలా హెల్తీగా ఉన్నాయి. మార్కెట్లో మళ్ళీ ఇది మార్కెట్లో మంచి టేకాఫ్ అవడానికి మంచి అవకాశం ఉంది. 2000 దగ్గర నుంచి 2000 రూపీస్ దగ్గర నుంచి కూడా ఇంకా టేకాఫ్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా లాస్ట్ 3 years 4 years కూడా మార్కెట్ ఇలా అసెండింగ్ ఆర్డర్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. లాస్ట్ ఒక 2-3 monthsగా కన్సాలిడేషన్ అయింది. దిస్ బ్రేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ అనేటువంటి స్టాక్గా మనం దీన్ని తీసుకోవచ్చు. మీరు కూడా దీని మీద ఎంతో కొంత రీసెర్చ్ చేసి ఖచ్చితంగా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫీల్డ్లోకి మనం మార్కెట్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.